ఈరోజండి మనము చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి వచ్చారని వాళ్ళ గురించి స్పెషల్గా చేస్తున్నాము చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు, ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి తర్వాత మనం ఉప్పు, సాల్ట్, చూడండి ఇది ఇంగ్రీడియంట్స్, సాల్ట్, పసుపు, కారం, కారం ఎంత వేస్తున్నారు? 2 స్పూన్స్ కారం. ఇది 1.5 kg చికెన్. దానికి ఒక 8 స్పూన్స్ వేసుకోవాలి మనం. ధనియా పౌడర్ ఎంత? ధనియా ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్. అల్లం వెల్లిపాయల పేస్ట్ ఒక 2 స్పూన్. జీరా పౌడర్ 2 స్పూన్. 2 స్పూన్ జీరా పౌడర్. కర్డ్ వేసుకోవాలండి దీంట్లో. కర్డ్ ఎంత వేస్తున్నారు? కర్డ్ 1.5 kg చికెన్కి 1/2 kg కర్డ్ వేసుకోవాలి. అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలా? ఇది మిక్స్ చేసుకో మొత్తం అన్ని పీసెస్కి బాగా ఉప్పు కారం మొత్తం బాగా పట్టించాలి. తర్వాత ఇప్పుడు కదా మిక్స్ చేసుకొని 1/2 అవర్ మ్యారినేషన్ అయిపోయింది. మిక్స్ చేసుకొని ఇంకా 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నువ్వుల పొడి కూడా వేసుకోవాలండి. వేస్తే దాంట్లో టేస్ట్ వస్తుంది. మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి. బిర్యానీ రైస్ వాష్ చేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, పుదీనా, కొత్తిమీర, లెమన్ వేసి మనము వండుకోవచ్చు. బిర్యానీకి అవసరం ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఉల్లిపాయలు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. తీసాక అదే నూనెలో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనె తీసుకోవాలి. ఒక బౌల్లో నూనె తీసుకొని దాంట్లో గరం మసాలా, చెక్క, దాల్చిన చెక్క,
షాజీరా, సాజీరా, పువ్వు, ఇలాయచి, స్టార్ పువ్వు, లవంగాలు, తేజ్పత్ర, తేజాకు, తర్వాత గార్లిక్ పేస్ట్. నూనె వేడి అయిన తర్వాత గరం మసాలా వేసుకొని కొద్దిగా ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వేసిన మసాలా, గార్లిక్ పేస్ట్, గరం మసాలా అన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసేయాలా? చికెన్ దీంట్లో వేసి లిడ్ పెట్టుకోవాలి. స్టార్ట్. చికెన్ కుక్ అయిన తర్వాత రైస్ కూడా కుక్ అయిందండి, దీంట్లో వేసుకోవాలి. ఎంత కుక్ అయిందండి అది? 80% కుక్ చేసుకుని రైస్, బాస్మతి రైస్. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ. నిమ్మకాయ తర్వాత ఇంకా ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ రైస్తో కవర్ చేసుకొని మళ్ళీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, లెమన్, నెయ్యి వేసుకొని లిడ్ పెట్టుకోవాలి. పిండితో మొత్తం కవర్ చేసుకోవచ్చు. అందరు తినడానికి కూర్చున్నారు. ఎలా ఉంది బిర్యానీ? వెరీ నైస్, డెలిషియస్, వెరీ డెలిషియస్. ఎలా ఉంది బిర్యానీ? చాలా బాగుంది. ఎలా ఉంది? రండి మీరు కూడా తిందాం అందరం కలిసి.